మన ప్రభుత్వ పరిపాలనని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలనతో జనం పోల్చి చూసుకుంటారు. మనకి సంబంధం లేనటువంటి అంశాలకి సంబంధించి అయితే గనక మనం చెప్పే ఉపన్యాసాలు వింటారు. కానీ ప్రత్యక్షంగా ప్రజలే ఫేస్ చేసే అంశాల దగ్గరికి వచ్చేటప్పటికి కంపారిజన్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కరోనా టైంలో పానిక్ ప్రపంచమంతా వణికిపోయింది. ప్రపంచంలో హాస్పిటళ్ళ దగ్గర నుంచి టోటల్ సంక్షోభం. పానిక్ బయ్యింగ్ అప్పుడు జరిగింది. షాపుల్లో చివరికి రబ్బర్ బ్యాండ్లతో సహా కొనుక్కుపోయారు. లూటీ అనను, కొనుక్కుపోయారు. డబ్బులు ఇచ్చినా కొనుక్కుంది. పానిక్ ఉన్న డబ్బులు పెట్టేసి ఏది పడితే అది కొనిపడేశారు. బిస్కెట్ ప్యాకెట్ దగ్గర నుంచి చాక్లెట్ ముక్క దాకా. ఎన్ని రోజులు మనం బతుకుంటామో, సరే మిగతా వాడికంటే ఒక్క రోజన్నా ఎక్కువ బతుకుదాం అనేటటువంటి ఉద్దేశంతో జరిగింది. అదే సమయంలో ఆసుపత్రులని కొలాప్సింగ్ స్టేజ్. అలాంటి సిచ్యుయేషన్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అన్నమాట ఇండియాలో. ఆంధ్రప్రదేశ్లో పక్కనున్న తెలంగాణలో ఉన్నోళ్ళు, తమిళనాడులో ఉన్నోళ్ళు, కర్ణాటకలో ఉన్నోళ్ళు ఆంధ్రాకి రావడానికి ఇష్టం చూపించారు. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ ఆల్ ప్రైవేట్ హాస్పిటల్స్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఒక సిస్టమేటిక్ విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇళ్ల దగ్గరికి సరుకులు తీసుకొచ్చి ఇచ్చారు. అలాగే డబ్బులు అకౌంట్లో పడేటట్టు చేశారు. అంటే ఒక ప్రపంచ సంక్షోభాన్ని ఒక అద్భుతమైనటువంటి మేనేజ్మెంట్ చేశారు. అది చూశారు జనం. 100 ఏళ్ల క్రితం జరగల, ఈడ్చిపెడితే అంతే. 2020 అంటే ఇప్పుడు ఈ 5-6 ఏళ్లలో జరిగింది. 21, 22లో మనం ఫేస్ చేసినటువంటి. ఇప్పుడు యుద్ధం అక్కడెక్కడో జరుగుతున్న దానివల్ల ఇక్కడ ఖచ్చితంగా సమస్య వస్తుంది. అయితే పెట్రోల్ డీజిల్ సమస్య దేశంలో ఎక్కడా లేదు. ఆ మధ్య తెలంగాణలో పానిక్ బయ్యింగ్ జరిగింది 2-3 రోజులు. మీడియా హడావిడి దానివల్ల జరిగింది. మీడియా హడావిడి వల్ల ఇవి జరుగుతుంటాయి. మీడియా ఎప్పుడైతే కొరతని బిగిన్ చేస్తుందో, ఒక చోట చూసి రెండో ఓడరే నా ట్యాంక్ వరకు ముందు ఫుల్ చేయించుకోవడం బెటర్రా, లేకపోతే ఒక డబ్బాలో తీసుకొద్దాంరా అని బిగిన్ అవుతారు. అట్టట్టట్టట్ట అందరూ అదే రూట్లోకి వెళ్ళేటప్పటికి ఒక ట్యాంకర్ అవ్వాల్సిన చోట 5 ట్యాంకర్లు నిండితే ఏమైపోతుంది? క్రైసిస్ అయిపోతుంది. అది కంట్రోల్ చేయగలగాల. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది రాష్ట్రంలో పానిక్ బయ్యింగ్. ఇది ఇప్పుడు ఏమైపోతున్నది? రైతులు అతిగా భయపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ డబ్బాల్లో పొయ్యమని చెప్తున్నారు. పొయ్యకూడదని రూల్ పెట్టారు. ఏది తెలంగాణలో ఇన్సిడెంట్ జరిగాక. దీన్ని అసలు ఇంతవరకు గ్రౌండ్లో పట్టించుకునే వాళ్ళు లేడు. నేనే చెప్పే చాలాసార్లు. వినే తీరికలు ఏం లేదు. ఎందుకంటే మనం ఒక ముద్ర వేసేసి కూర్చుంటాం కాబట్టి. పాయింట్ ఏంటంటే గత 10-15 రోజుల తర్వాత హైదరాబాద్లో అప్పుడు జరిగింది కదా, ఆ టైప్లో అప్పటి నుంచి కూడా ఇక్కడ బాటిళ్లల్లో డబ్బాల్లో పొయ్యట్లా. ఇప్పుడు రైతులకి ట్రాక్టర్లో పోయించుకోవడం ఓకే, వాళ్ళ మోటార్లు వాటి ఎట్లా పోసుకొస్తారు? ఆ మోటార్ తీసుకొచ్చి ఇక్కడ పోయించుకుంటారా? ఎలా సాధ్యమవుతుంది? ఆ పరిస్థితుల్లో వాళ్ళు వస్తే వాళ్ళు పొయ్యకపోయేటప్పటికి ఏదో కొరత అంటారా బిగినైంది. దాంతో ట్యాంకులు ఫుల్ చేయించుకోవడం బిగినైంది. దాంతో 1 by 1 ఏది చివరికి వెహికల్లో పోయించుకుని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి అందులో నుంచి ఆయిల్ తీసేసి మళ్ళీ వచ్చి నింపుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది అసలు పట్టించుకోవాలి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆ పానిక్ బయ్యింగ్ ఇంపాక్ట్ మొత్తం బోర్డులు, నో స్టాక్ బోర్డులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే పరిష్కారానికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ చెప్పేవాళ్ళు బాబు గారి దగ్గర కరువు అవడం, అదే సందర్భంలో గ్రౌండ్ రియాలిటీ చెప్పేటటువంటి వాళ్ళని శత్రువులుగా చూపెడుతూ బాబు గారిని మోసం చేస్తూ ఉండటం సాగుతుంది. దీనికి పరిష్కారం ఏంటి అన్నటువంటిది ఇప్పుడు ఏమిటి ఈ పరిస్థితి 3-4 రోజులు అంటే సహజంగా వాళ్ళు ఆటోమేటిక్గా ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎట్టుంటుందంటే 1 by 1 లింక్డ్. పెట్రోల్ డీజిల్ లేదు, ఇటు పక్కన ఆటో ఎక్కుదామంటే లేదు. ఇప్పుడు అందరూ కూడా బస్సులు ఎక్కేవాళ్ళు, ఆ ఫ్రీ బస్సు ఎక్కేటటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆటోలోనే పోతున్నారు. ఆటోల దగ్గర పెట్రోల్ డీజిల్ లేకపోతే ఆటో ఎట్ట నడుపుతాడు? ఆటో లేక వాడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఉన్న పెట్రోల్ డీజిల్తో 4 రూపాయలు ఎక్కువ చెప్తాడు రేటు. అప్పుడు ఇవన్నీ ప్రజలకు వెళ్తుంది, బాధితులు అవుతారు. బాధితులు అయ్యే ప్రజలు ఎవరిని తిట్టుకుంటారు? ఇది ఆలోచించుకోవాల్సిన అంశం.